అబద్ధాలతో డిప్యూటీ సీఎం నోబెల్ అవార్డు కోసం సీఎం రేవంత్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించేందుకు పోటీ పడుతున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ తో స్నేహం వల్ల డిప్యూటీ సీఎం కూడా అబద్ధాలకు అలవాటు పడిపోయారని అన్నారు. అసెంబ్లీలో తమకు మైక్ దొరుకుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని విమర్శించారు. కేవలం 75 కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు ద్వారా 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తానని భట్టి చెప్పారన్నారు. 75 కోట్ల రూపాయలతో 1,50,000 కోట్లకు సాగునీరు అందించే వ్యక్తిని కేంద్ర ఇరిగేషన్ మంత్రిని చేయాలని తాను ప్రధాని మోదీని కోరుతున్నారని సెటర్లు వేశారు. అలా చేస్తే 1,000-2,000 కోట్ల రూపాయలతో దేశంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు. ప్రధాని చెబుతున్నట్టుగా నదుల అనుసంధానం కూడా పూర్తవుతుందని తెలిపారు. 1,000 కోట్లతో ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు. డిప్యూటీ సీఎం గారు అంటారు బట్టి విక్రమార్క గారు 75 కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్టులో 75 కోట్లతోటి నేను 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు. 1,000-2,000 కోట్లతోటే మొత్తం నదుల అనుసంధానం 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేయచ్చు. అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి అబద్ధాలు చెప్పిన భట్టి విక్రమార్కకు నోబెల్ పురస్కారం ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ తో స్నేహం వల్ల డిప్యూటీ సీఎం కూడా అబద్ధాలకు అలవాటు పడిపోయారన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, నియంతృత్వ పాలన అని ఎద్దేవా చేశారు. ఇంత అధ్వానంగా సభ ఎప్పుడు జరగలేదని అక్బరుద్దీన్ కూడా అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.